చూడండి అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటున్నారు. అన్నివ్వండి, ఏం కాదు, జై భీమ్ అన్నివ్వండి, నో ప్రాబ్లం. మీరేమనాలి తెలుసా? జై భీమ్కు పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్ అని చెప్పండి. ఆ భీమును నిలబెట్టింది నీ రాజు. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్టిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకొచ్చాడు. ముందుకొచ్చి మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు. నెహ్రూ గారు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పాడు. చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. ఒక పక్క ఇంకొక ఆయనేమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని, నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నువ్వు అత్తే నాకేంటి, నేను యేసు ప్రభువుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది హిస్టరీ. దిస్ ఈజ్ హిస్టరీ. ఆ జై భీమ్ వాళ్ళకి తెలీదు. చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. ఆయన మనము కాదంటే, మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేది, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. బౌద్ధంలో కులం ఉంటుంది. బౌద్ధంలో అనేక రకాలైనటువంటి, ఇప్పుడు వజ్రయాన తీసుకోండి, మహాయాన తీసుకోండి, హీనయాన, అన్ని యానాల్లో కూడా వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి. ఈయన అవన్నీ తీసేసి యేసు ప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాట్ ఈజ్ ఈరోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం. అది ఇంకేదో కాదు, క్రైస్తవమే. కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు, విలువలు మాత్రం తెలుసు. నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని, అరే బాబు బాగానే ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా? మై కింగ్ అని చెప్పాలి. నా రాజు, ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి. అది నీ పనే. సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి, సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి. ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పని. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 10:3 నుంచి చదవండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు యూనివర్సిటీలో ఉన్నా, నువ్వు ఇక్కడున్నా, నువ్వు రాజమండ్రిలో ఉన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నువ్వు ఢిల్లీలో ఉన్నా, నువ్వు షికాగోలో ఉన్నా, ఎక్కడున్నా సరే, యు ఆర్ ఇన్ ఎ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు, అది నీకు తెలియదు అంతే. నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించావో, ఏ క్షణమైతే ఆయనకు అలీజియన్స్, నమ్మకత్వాన్ని నువ్వు చాటావో, ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. మేము శరీరధారులమై ఉన్నను, శరీర ప్రకారం నడుచుకొనము గాని మా యుద్ధోపకరణములు దేహ సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలునంత బలము కలవై ఉన్నవి. అర్థమైందా? యు నీడ్ టు బి ఎక్విప్డ్ లైక్ దాట్. ఆ విధంగా నిన్ను నువ్వు బందోబస్తు చేసుకోవాలి. ఆ విధంగా సిద్ధపాటు నీకు కలిగి ఉండాలి. ఏంటి ఇప్పుడు ప్రవీణ్ అని వచ్చాడు, ఆ దూరం నుంచి పిలుస్తే ఈయన వచ్చి ఏంది యుద్ధం చేయండి, కొట్లాడండి. నో, అది కాదు నేను చెప్పేది. నీ యుద్ధములు శరీర సంబంధమైనవి కావని చెప్తున్నాను. నీ కొట్లాట కట్టెలతోనో, కర్రలతోనో, కత్తులతోనో, బాంబులతోనో కాదు. ఏంటవి? దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి తర్కము వితర్కములను చెరపట్టి, అదుమా చదువు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి
ప్రతి ఆలోచనను భావజాలం, అదొక భావజాలం. మన శత్రువు షెడ్డీ వేసుకునే ఆర్ఎస్ఎస్డు కాదు, నో, నిక్కరోడు కాదు. మన వాడి వెనుక పనిచేస్తున్నటువంటి భావజాలం. మన శత్రువు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు మంచోళ్ళు. నేను చూడండి, సద్బ్రాహ్మణుడు కూర్చున్నాడు, ఆయన బ్రాహ్మణుడు చెప్పాడు నాకు. మరి బ్రాహ్మణుడు మంచోడు, బ్రాహ్మణుడు కాదు సమస్య, ఆయన వెనుకున్నటువంటి ఆ భావజాలం. ఏంటి ఆ భావజాలం? నువ్వు స్త్రీవి, నువ్వు తక్కువ, నువ్వు ఫలానా కులంలో పుట్టావు, నువ్వు తక్కువ, నేను తలను, నేను దేవుడు. ప్రతి భావజాలాన్ని చెరపట్టి ఎక్కడికి తీసుకురావాలి? నీ రాజు కాళ్ళ దగ్గరకు తీసుకొని రావాలి. దట్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. అది నువ్వు చేయాల్సిందే.